రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించినంత వరకు ఆల్రెడీ మన దగ్గర ఒక స్క్వాడ్రన్ ఉంది, ఇంకో 2-3 స్క్వాడ్రన్లు రెడీ అవుతున్నాయి. మిగతావి ఇక్కడ పరిస్థితి ఏంటి అన్నది కీ పాయింట్. ఇప్పుడు ఫ్రాన్స్ భారతదేశానికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇప్పుడు 4th జనరేషన్ కదా రఫేల్స్, ఇవి కాకుండా 5th జనరేషన్ జెట్స్ భారతదేశానికి ఇండియాలోనే తయారు చేసిస్తాం, మీ కంపెనీలతో టైఅప్ అయి చేసిస్తాం, టెక్నాలజికల్ పరిణామాలు కూడా మీకే అప్పచెప్తాం, మెయింటెనెన్స్ వ్యవహారాలు కూడా మీ సంస్థలే చూసుకోవచ్చు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చింది. ఏఎంసీఏ 5th జనరేషన్ జెట్ ప్రాజెక్ట్ అన్నటువంటి దానికి అసిస్ట్ చేయడానికి రెడీ అని చెప్పింది. 120 కేఎన్ ఇంజిన్స్ ఇండియాకి ఇవ్వడానికి కూడా రెడీ అని చెప్తుంది. ఇది ఫ్రాన్స్ అంబాసిడర్ చెప్పుకొస్తుంది. అంటే తాజాగా మన తేజస్ లాంటి వాటికి సంబంధించి మూవ్ అవడానికి కూడా సహకరిస్తామని చెప్తుంది. తద్వారా ఫ్రాన్స్ తనకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చుకోవడంతో పాటుగా భారతదేశానికి సైనిక పరమైనటువంటి ప్రయోజనాల దిశగా అడుగులు వేస్తోంది.